ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ఎస్సీల ఏపీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ మాల్యాల మనోజ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఇక గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఏపీసీడీ వర్గీకరణకు కమిటీ వేస్తారని చెప్పారని అన్నారు. ఆ మాట ప్రకారం ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న తరుణంలో బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సర్కార్కు తగిన రీతిలో బుద్ధి చెప్తామని అన్నారు. అలాగే అంబేద్కర్ అభయహస్తం పథకానికి అధిక నిధులు కేటాయించి మాదిగలు ఉపకులాలకు న్యాయం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరి రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మరి బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఎస్సీ ఎస్టీ సప్లాను ప్రవేశపెట్టింది మీరే కాబట్టి మరి ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలో ఎస్సీ ఎస్టీ సప్లానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి మరి గత ప్రభుత్వంలో దళిత బంధు అనే పథకం పెట్టి నీరుగార్చిన విధంగా మీరు చేయకుండా మరి ఈ యొక్క శాసనసభ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మరి మీరు ప్రవేశపెట్టినట్టు మీరు హామీ ఇచ్చినటువంటి అంబేద్కర్ అభయహస్తం అనే పథకానికి అధిక నిధులు కేటాయించి మరి మా యొక్క మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.